ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే గత దినాన్న మనము దేవుని యొక్క వాక్యాన్ని చాలా స్పష్టంగా చూస్తాం. అపోస్తలుడైన పౌలు విషయంలో తను దేవుని యందు ఏ నిర్ణయం కలిగి ఉన్నాడో, దేవుని యందు ఏ నిరీక్షణ కలిగి ఉన్నాడో మనము స్పష్టంగా విన్నాము. కనుక ఈ దినాన్న కూడా అపోస్తలుడైన పౌలు విషయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యము 20:19 చూస్తే, యూదుల కుట్ర వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడిచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుంటినో మీకే తెలియను. నిజమే కదా. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఇక్కడ మాట్లాడిన మాటలో యూదుల కుట్ర వలన నాకు శోధన సంభవించినదని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ విధానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈరోజు మనలో శోధనలు ఎక్కువగా కనబడుతున్నాయి. శోధనలు ఎక్కువగా కనబడుతున్నాయని దేవుని యొక్క ఉద్దేశాలకు దూరం అయిపోతుంది. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, శోధన వచ్చినప్పుడు ప్రభునందు పరిపూర్ణమైన మనస్సుతో మరింతగా దగ్గర అవుతున్నాను, ప్రభువుని సేవించాను, ఎలా సేవించాను అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు మన విషయాల్లో కూడా ప్రభువును నమ్ముకుంటున్న మన జీవితాల్లో శోధనలు వస్తాయి. శోధనలు రావని ఎవరు కూడా చెప్పట్లేదు. కనుక ప్రవక్తలు సహితం అపోస్తలుల సహితం శోధన పడ్డాననే మాట్లాడుతున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుణ్ణి అంగీకరించిన తర్వాత శోధనలు రావడం తప్పనిసరి. గనుక వాటి యందు మనం ఏం చేయాలంటే పరిపూర్ణత వినయభావంతో దేవుణ్ణి మరింతగా సన్నతించుకుని దేవుణ్ణి స్తుతించడానికి మనం ఎంతగానో ఆయన యందు నిలబడడానికి పరిపూర్ణమైన మనస్సును ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. శోధన వలన మనము జయం పొందలేకపోతే నిజముగా అపవాది చేతిలోనికి లొంగిపోతాం. కానీ అపోస్తలుడైన పౌలు శోధనను జయించానని చెప్తున్నాడు. మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే శోధనను జయించాలి. నిజమే, దేవుడు కూడా శిష్యులకు ఏ రీతిగా ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు మమ్మల్ని శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు దుష్టుడి నుంచి తప్పించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనము కూడా దుష్టుడి నుంచి తప్పించుకోవడానికి చాలా వినయభావంతో దేవుని యొక్క ఉద్దేశాలతో మనము జాగ్రత్త పడుతూ బ్రతకాలి. ఎందుకంటే సాతానుడు ఎన్నో శోధనలు తీసుకురావడానికి అనుమతిస్తాడు. కానీ దేవుడు మాత్రం ఒక విషయాన్ని చెప్తున్నాడు, మీకు తగినంత శోధనే మీకు ఇస్తానని చెప్పి దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి మన యొక్క జీవితంలో ఆలోచన చేయాలి. శిష్యులు కూడా ఒకరోజు లూకా సువార్త 22:46 చూస్తే శిష్యులను దేవుడు ప్రార్థించమని చెప్పి ఆయన ఒంటరిగా ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే శోధనలోనికి ప్రవేశిస్తున్నారు. ఎందుకు ప్రవేశిస్తున్నారని దేవుడు ఆ వచనంలో మాట్లాడుతున్నాడు. మీరెందుకు సోమరితనముతో నిద్రిస్తున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమంటున్నారు. ఈరోజు మనము కూడా శోధనను ఎలా జయించాలంటే ప్రార్థన శక్తి ద్వారా మనము శోధనని జయించాలి. శోధనను జయించగలిగినప్పుడే మనము దేవుణ్ణి పరిపూర్ణంగా సేవించగలం. శోధనలకు మనం బానిసలమయ్యామా, అపవాది మనల్ని ఇంకా కృంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, యూదులందరూ కుట్ర పనినప్పుడు నేను పరిపూర్ణమైన మనస్సుతో శోధనలోనికి పడిపోతున్నా కానీ ప్రభువుని సేవించడంలో ఎంత వినయభావం కలిగి ఉన్నానో అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా గొప్ప వినయభావం ఏమి కలిగి ఉండాలంటే శోధనను ఎలా జయించాలనేది మనకి ప్రాముఖ్యంగా దేవుడు చెప్తున్నాడు. చూడండి, 1 కొరింథీ 10:13 కూడా శోధన తప్ప మరి ఏది సంభవించినను దాన్ని ఎలా జయించాలి, దాన్ని ఎలా భరించాలి, తగినంత మాత్రాన్ని దేవుడు ఇచ్చానని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా తగినంత కష్టము, ఇబ్బంది, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుణ్ణి గణపరచడంలో మనం వెనుదిరిగి చూడకూడదు. ఈరోజు మీరు ఆలోచన చేస్తే ఏ శోధనలో ఉన్నారో దేవుడు మీకు జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ శోధన జయించడానికి పరిపూర్ణమైన మనస్సును నీవు కలిగి జీవిస్తే, శోధనలోనికి పడిపోకుండా ప్రార్థనతో నీవు నిలబడితే అపోస్తలుడైన పౌలు పొందిన జయ జీవితాన్ని నువ్వు కూడా ఈరోజు పొందుకుంటావు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దయగల రాజు, కృపగల దేవుడు తండ్రి, నీ వాక్యము చేత నీ బిడ్డలను బలపరచండి, శక్తినివ్వండి, కృపనివ్వండి. చూసిన ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని, శోధనలో ప్రవేశించుకున్నట్లు నీ బిడ్డలను కాపాడి రక్షించి నీ రెక్కల నీడల ఈ దినాన్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ వచనమును తండ్రి వారి జీవితాల్లో కూడా ప్రభు ఒక విజయవంతంగా స్వీకరించడానికి మేలు చేయమని, చూస్తున్న ప్రతి ఒక్కరిని